చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక తాజా అప్డేట్స్ కనుక చూసుకుంటే ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ 14 ప్రాంతాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో, టీడీపీ 1 స్థానంలో, అలానే టీఆర్ఎస్ 1 స్థానంలో కొనసాగుతోంది. ఆలగడ్డలో వైఎస్ఆర్సీపీ 9,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. నరసాపురంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్వల్ప లీడింగ్ లో అక్కడ కొనసాగుతోంది. ఇక దామచర్ల, అలానే గురునాథ్ రెడ్డి, అనంతపురం నుంచి వీరిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఓవరాల్ గా చూస్తే వైఎస్ఆర్సీపీ 14 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 2 స్థానాల్లో, టీడీపీ 1 స్థానంలో, టీఆర్ఎస్ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి 9,000కు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. పత్తిపాడులో 11,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ కొనసాగుతోంది. అలానే నెల్లూరు లోక్సభ స్థానంలో కూడా 20 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ ముందుకు పోతోంది. ఇక రాయచోట్లో 14,300 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రైల్వే కోడూరులో 3,055 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. నర్సన్నపేటలో వైఎస్ఆర్సీపీ 32 స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉంది. ఓవరాల్ గా ఒకసారి కనుక చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 14 స్థానాల్లో, అలానే కాంగ్రెస్ 2 స్థానాల్లో, టీడీపీ 1 స్థానంలో, టీఆర్ఎస్ 1 స్థానంలో ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఏలూరు వెళదాం. ఇక్కడ పోలవరం, నరసాపురం ఈ రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న కౌంటింగ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, పోలవరం, నరసాపురం అప్డేట్స్ ఏంటి? వరప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా ఉప ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతుంది. నరసాపురం వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మధ్య హోరాహోరీ ఉత్కంఠ పోరు నెలకొంది. 4వ రౌండ్ ముగిసే సమయానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 28 ఓట్ల మెజారిటీతో లీడింగ్లో ఉన్నారు. అదేవిధంగా పోలవరం విషయానికి వచ్చేసరికి అత్యధికంగా 13,500 మెజార్టీతో 5వ రౌండ్ పూర్తిగా వస్తుంది. 5వ రౌండ్ పూర్తిగా వస్తున్న సమయానికి 13,500 మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఉప ఎన్నికల్లో నరసాపురం మాత్రం హోరాహోరీ పోటీ సాగుతుంది. నరసాపురం ముందుగా వెలువడే అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కేవలం ఇప్పటికి 4 రౌండ్లు మాత్రమే ముగిశాయి. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇద్దరికి కూడా ప్రతి రౌండ్కి నెక్ టు నెక్ ఇక్కడ కౌంటింగ్ అనేది వస్తుందని తెలుస్తుంది. కేవలం 100లో మాత్రమే ఇక్కడ మెజారిటీ వస్తుంది. ఒకసారి వైఎస్ఆర్సీపీకి, మరోసారి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఇక్కడ మెజారిటీ అనేది వస్తుంది. కేవలం 100లో ఉంది. అయితే నరసాపురం అభ్యర్థికి కానీ, ఇటు టీడీపీ, పోలవరం టీడీపీ అభ్యర్థికి కానీ కేవలం 100లో మాత్రమే ఓట్లు రావడం గమనార్హం. ఈ 100లో ఓట్లు రావడంతో నరసాపురం అభ్యర్థి చిన్నమిల్లి సత్యనారాయణ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మన కాంగ్రెస్ కానీ, ఇటు టీడీపీ కానీ చూసుకుంటే 2 నియోజకవర్గాలు, అటు పోలవరం కానీ, ఇటు నరసాపురం 2 నియోజకవర్గాల్లో కేవలం 100ల సంఖ్యలో మాత్రమే ఇటు వస్తున్నాయి. పోలవరంలో ముడియం శ్రీనివాస్కి కొంత వేలల్లో వచ్చినప్పటికీ కూడా నరసాపురం కేవలం 100ల సంఖ్యలోనే ఇక్కడ ఓట్లు రావడం జరుగుతుంది. దీంతో చిన్నమిల్లి సత్యనారాయణ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నరసాపురంలో తీవ్ర ఉత్కంఠత పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థికి, అటు తెల్లం బాలరాజుకి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థికి కొత్తపల్లి సుబ్బారాయుడికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముదునూరు ప్రసాద్ రాజుకి మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. నెక్ టు నెక్ 4వ రౌండ్ ముగిసే సమయానికి కేవలం 28 ఓట్లు మాత్రమే ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కానీ పోలవరం విషయానికి వచ్చేసరికి తెల్లం బాలరాజు 13,500తో అత్యధికంగా లీడ్లో ఉన్నట్టు తెలిసింది. వరప్రసాద్.
ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నరసాపురం దీనికి సంబంధించిన వివరాలు మనకి మా రిపోర్టర్ ప్రసాద్ అందించారు. దీని ప్రకారం చూస్తే 13,000 ఓట్ల ఆధిక్యంలో పోలవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలరాజు కొనసాగుతున్నారు. ఇక నరసాపురంలో మాత్రం టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ప్రసాద్ రాజుకి సుబ్బరాయుడికి మధ్య కాంగ్రెస్ తరఫున సుబ్బరాయుడు, అలానే వైఎస్ఆర్సీపీ తరఫున ప్రసాద్ రాజు పోటీలో ఉన్నారు. అయితే 28 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రసాద్ రాజు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా కనుక మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 14 ప్రాంతాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో, టీడీపీ 1 స్థానంలో, టీఆర్ఎస్ 1 స్థానంలో లీడ్ లో కొనసాగుతున్నాయి. తిరుపతిలో 874 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ కొనసాగుతోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు తిరుపతి నుంచి. అలానే రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, కడప స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తిరుపతి కరుణాకర్ రెడ్డి 800 ఓట్లకు పైగా ఆధిక్యంలో తిరుపతిలో కొనసాగుతున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక రామచంద్రాపురంలో కూడా 2,000 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ పోతుంది. నరసాపురంలో 1,100 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ ఉంది. పోలవరంలో కూడా 13,500 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ కొనసాగుతోంది. పత్తిపాడులో వైఎస్ఆర్సీపీ తరఫున సుచరిత 1,100 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. రామచంద్రాపురంలో మాత్రం కాంగ్రెస్ 2,800 ఓట్ల ఆధిక్యంలో తోట త్రిమూర్తులు కొనసాగుతున్నారు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే పరకాలలో టీఆర్ఎస్ 3,000 ఓట్ల ఆధిక్యంలో భిక్షపతి ముందంజలో ఉన్నారు. ఇక మనం ఒకసారి గుంటూరు జిల్లా వెళదాం. ఇక్కడ మాచర్ల, పత్తిపాడు ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. ఇక్కడ నుంచి లైవ్ అప్డేట్స్ మనకు అందించేందుకు మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, మాచర్ల, పత్తిపాడు ఇక్కడ కౌంటింగ్ ఎలా జరుగుతోంది? వాట్ ఆర్ ద లైవ్ అప్డేట్స్? వరప్రసాద్, మాచర్ల, పత్తిపాడుకు సంబంధించి గుంటూరు ఏసీ కాలేజీలో పత్తిపాడుకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. అలానే సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో మాచర్లకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పటికే 5 రౌండ్లు పూర్తయినాయి. 5 రౌండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే 2 ఆధిక్యంలో ఉన్నారు. అయితే మొదటగా పత్తిపాడుకు సంబంధించి మొదటి రౌండ్లో 1,895 ఓట్లు పత్తిపాడు అభ్యర్థి మెజార్టీతో ఉన్నారు. అలానే సెకండ్ రౌండ్కి వచ్చి 1,353తో ఉన్నారు. అలానే థర్డ్ రౌండ్కి వచ్చి 1,780, ఫోర్త్ రౌండ్కి వచ్చి 4,821, ఫిఫ్త్ రౌండ్కి వచ్చి 1,534. మొత్తం పత్తిపాడుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 రౌండ్లు పూర్తి చేసుకున్నాయి. 5 రౌండ్లో 11,383 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. అలానే మాచర్లకు సంబంధించి మాచర్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. మొదటి రౌండ్కి వచ్చి 1,400 మెజార్టీ ఉన్నారు. అలానే రెండో రౌండ్కి వచ్చి 2,138 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. మూడో రౌండ్కి వచ్చి 1,030 ఆధిక్యంతో ఉన్నారు. నాలుగో రౌండ్కి వచ్చి 329 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఐదో రౌండ్కి వచ్చి 1,658 ఆధిక్యంతో ఉన్నారు. మొత్తం 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 6,565 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. అయితే పత్తిపాడుకు సంబంధించి పత్తిపాడుకి ఇప్పుడే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న సుధాకర్ బాబు బయటకు వచ్చేశారు. అయితే సుధాకర్ బాబు చెప్తుంది ఏంటంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ టీడీపీలు భారీ స్థాయిలో డబ్బులు పంచారు. దాంతో కాస్త జనం అటువైపు మొగ్గారు. అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైనా సరే ప్రజల తీర్పును మేము శిరసా వహిస్తామని చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కౌంటింగ్ జరుగుతోంది. అయితే మొదటి 6 రౌండ్లు పత్తిపాడుకు సంబంధించి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి మొదటి 6 రౌండ్లు గుంటూరు రూరల్ మండలానికి సంబంధించి లెక్కింపు జరుగుతుంది. 6 రౌండ్లు పూర్తయ్యాక 5 రౌండ్లు పూర్తయ్యాయి. దాదాపు 11,000 మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇక్కడే కొంచెం బలంగా ఉంది. ఇది మంత్రి కన్నా ఇన్ఛార్జిగా ఉన్న మండలం గుంటూరు రూరల్ మండలం. అలానే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి మాచర్ల నియోజకవర్గంలో మొదటి 5 రౌండ్లు మాచర్ల పట్టణానికి సంబంధించి మాచర్ల మండలానికి సంబంధించి ఓటింగ్ లెక్కిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ముందంజలోనే ఉన్నారు. వరప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ అశోక్.
అది ఓవరాల్గా గుంటూరు జిల్లా మాచర్ల అలానే పత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ రెండు ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున రామకృష్ణారెడ్డి, సుచరిత ఆధిక్యంలో కొనసాగుతున్నారు. స్పష్టమైన ఆధిక్యం 6,000కు పైగా మాచర్లలోను, అలానే 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 11,000 ఆధిక్యంలోనూ వైఎస్ఆర్సీపీ కొనసాగుతోంది. ఇక ఓవరాల్ గా కనుక చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 15 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లోనూ, అలానే టీఆర్ఎస్ 1 స్థానంలోనూ లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రామచంద్రాపురం నుంచి తోట త్రిమూర్తులు కాంగ్రెస్ తరఫున, నరసన్నపేటలో రామ్దాస్ కాంగ్రెస్ తరఫున, ఈ 2 ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ లీడింగ్ కనిపిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో పరకాలు తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతోంది. నరసన్నపేట, రామచంద్రాపురం ఈ 2 ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రస్తుతానికి ముందంజలో ఉంది. ఇక నరసాపురంలో 50 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ కొనసాగుతోంది. రామచంద్రాపురంలో 2,800 ఓట్ల తేడాతో కాంగ్రెస్